చాలామంది ప్రాబ్లమ్స్ తోటి వస్తుంటారు మా దగ్గరికి. చాలా సార్లు ఎగ్జామినేషన్‌లో గాని, బ్లడ్ టెస్ట్‌లో గాని ఏమి పెద్దగా తెలీదు. అట్లాంటి వాళ్ళకి కొన్ని క్వెషన్‌లు ఇస్తుంటాం. జనరలైజ్డ్ యాంక్సైటీ డిజార్డర్ అని. అంటే మానసిక ఒత్తిడి ఏమన్నా ఉందా? మీకు టెన్షన్‌లు ఏమన్నా ఉన్నాయా? అని ఒక క్వెషనైర్ ఇస్తుంటాం. వాటిల్లో చాలామంది బయటపడిపోతూ ఉంటారు. దాంట్లో రోజు ఉందా నీకు? చేసే దాంట్లో ఇన్ని రోజుల్లో సగానికన్నా ఎక్కువ రోజులుందా? లేకపోతే అన్ని రోజులుందా? ఇట్లా దీన్ని బట్టి ఒక స్కోర్ అన్నమాట. దీన్ని బట్టి మనకి వాడి మానసిక పరిస్థితిని బట్టి ఒక అందాజు, ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇవన్నీ చూస్తే యూ ఆర్ బెటర్ థాన్ యూ థింక్. అంటే వాస్తవానికేంటంటే మనం మనిషి అనుకుంటున్నదేంటంటే చాలా సార్లు నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకు బాగాలేదు, నేను అదైపోతున్నాను, ఇదైపోతున్నాను అనుకుంటుంటాడు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ హ్యూమన్ బాడీని, మనిషి శరీరాన్ని కొట్టే మెషిన్ అనేది ఎక్కడా లేదు. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, లేటెస్ట్ ఐఫోన్ అనండి, లేటెస్ట్‌గా ఉన్న పిక్సెల్ కెమెరా అనండి, ఇవేవి దీని ముందు బలాదూర్ అన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు చెప్తాను. శరీరంలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. అంటే వేలకు వేల సెల్స్ మన భాషలో చెప్పుకోవాలంటే, సింపుల్‌గా చెప్పాలంటే. వీటిల్లో ప్రతి కణంలోనూ జీవం ఉట్టి పడుతోంది. అంటే ఇన్ని సెల్స్‌లో ఒక్కొక్క కణము కూడాను అది జీవంతోటుంది. అంటే మనం ఫిజికల్‌గా మనం మైక్రోస్కోప్ కింద చూస్తే దానికేదో న్యూక్లియస్ ఉంది. దాని చుట్టూ ఒక రక్షణ వ్యవస్థ గోడ ఉంది. సెల్ మెంబ్రేను. దాని లోపల ఏవో మైటోకాండ్రియా ఉన్నాయి. గాల్గి బాడీలున్నాయి. ఇవన్నీ మాట్లాడుతున్నాం. అలాగే న్యూక్లియస్‌లోకెళ్తే ఏవో డీఎన్ఏ ఉందని అదని ఇదని. ఇది మనకి ఒక మైక్రోస్కోప్ కింద కనపడేదో లేకపోతే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కిందో కనపడేది. ఇంకా మాట్లాడితే దీంట్లో మన శరీరంలో వాటర్ ఎంతుండాలి? కరెక్ట్‌గా ప్రపోర్షన్‌లో ఉంటాయి. మన దాంట్లో సోడియం అంటే ఉప్పు ఎంత మోతాదులో ఉండాలో అంతే ఉంటుంది. ఉప్పు అంటే మనకు తెలిసింది సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్ అంటాం. అట్లాగే పొటాషియం క్లోరైడ్ ఉంది, మెగ్నీషియం ఉంది, కాల్షియం ఉంది. అంటే మనం బయట అనుకునేది కాల్షియం కార్బోనేట్ సున్నం అంటాం. ఈ వీటి కాంపోనెంట్లు కూడాను కొద్ది కొద్దిగా సూక్ష్మ మోతాదులో కొద్దో గొప్పో మన శరీరంలో ప్రతి సెల్‌లోనూ ఉన్నాయి. పెద్ద విచిత్రం ఏంటంటే బయట మీకు ఇప్పుడు 107 డిగ్రీల టెంపరేచర్ ఉన్న మీ శరీరంలో థర్మామీటర్ పెట్టుకు చూసుకుంటే 98.4, 98.6 టెంపరేచరే ఉంటుంది. ఇది పెద్ద విశేషం కాదంటారా? ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ మధ్య అమెరికా వెళ్ళాం. అక్కడ టెంపరేచరు -40 ఉంది ఒక రోజున షికాగోలో. నేను వెళ్ళినప్పుడు అక్కడ సుమారు 5 డిగ్రీలో, 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. అంటే మనం ఇక్కడైతే చలితో వణికి సస్తాం. పెద్ద పెద్ద స్వెటర్‌లు కప్పుకొని వెళ్ళాల్సొచ్చింది. అయినా కూడాను నేను థర్మామీటర్ పెట్టి చూసుకుంటే నా లోపల టెంపరేచర్ 98.4 డిగ్రీసే ఉంది. ఇంతకంటే అద్భుతం ఇంకేమన్నా ఉందంటారా మీరు? ఆలోచించండి. అలాగే మనకి ఫిజికల్‌గా మన తలకాయ అంటున్నాం, తలలో మెదడు అంటున్నాం, కళ్ళు అంటున్నాం, చెవులు అంటున్నాం. ఈ కళ్ళు ఎంతో దూరం ఉన్న వస్తువుని చూడటానికి సిద్ధపడి ఉంటుంది. ఎంతో దగ్గరగా ఉన్న వస్తువుని కూడాను గబుక్కున అంతే వేగంగా రెస్పాండ్ అయ్యి చక్కగా చిన్న చిన్న లెటర్స్ కూడాను చదవగలిగే శక్తిని కలిగి. అలాగే ఈ ఇయర్స్ ఎంతో దూరం నుంచి మీ ఫ్రెండ్ పిలుస్తాడనుకోండి, "ఒరేయ్ జగన్మోహన్" అని. వాడి గొంతు గుర్తుపడుతున్నాం మనం. ఎన్ని గొంతులు ఉన్నాయి? ఎంతమంది మాట్లాడుతున్నారు? ఇంతమందిలో మీ ఫ్రెండ్ ఎక్కడో నిన్ను చూసి "ఒరేయ్ జగన్మోహన్" అంటే మనం అంటున్నాం. మన అరుపు వాడు వింటున్నాడు. అది ఎటు నుంచి వచ్చిందో మనకు తెలుస్తోంది. ఇంతకన్నా అద్భుతమైన విషయం ఏమన్నా ఉందంటారా? అలాగే మన శరీరంలో బ్రెయిన్ ఉంది. ఒక్క సెకండ్‌లో మనం ఎన్ని ఆలోచనలొస్తున్నాయో చూడండి. ఈ ఆలోచనలన్నీ వాస్తవానికి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈ ఆలోచనలను మనం ఒక పక్కకి ఫోకస్ చేయగలిగినప్పుడు, ఒక భూతద్దాన్ని పెడితే ఫోకస్ అయ్యే కాగితం గాని కాలిపోయినట్టు సూర్యరశ్మికి ఇంత ఫోకస్ చేసినప్పుడు మీ ఎనర్జీస్ అన్నీ కేంద్రీకృతమై అద్భుతమైన శక్తిని మీలో ఉన్న శక్తిని మీరే వెలికి తీయొచ్చు. ఆ మధ్యన ఒక అద్భుతమైన పుస్తకం చదివాను. 'ఏకాగ్రత' దండపాణి అనే ఆయన రాశారు. ఎలాగా చిన్న చిన్న విషయాల్లో కూడాను మనం ఏకాగ్రత సాధించవచ్చు. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఆయన చెప్పిన మొట్టమొదటి విషయం బెడ్ మేకింగ్. పొద్దున లేవగానే బెడ్‌ని పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గా సర్ది పెట్టుకోవటం. ఇలాగా రోజు ఒక వారం రోజులు అది ప్రాక్టీస్ చేసి, ఇలా రోజు అది ప్రాక్టీస్ చేస్తూ నెక్స్ట్ ఇంకొక ఐటెమ్ తీసుకొని
ఇట్లా రోజు కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేసి మీరు రేజర్ షార్ప్‌గా మీ ఏకాగ్రతను పెంచుకోగలిగేట్టయితే విజయం మీదే.